నీ జీవితం అంతా నువ్వు త్యాగం చేసిన చాలా మంచివాడని ఎవ్వరిని అనరు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అంతటి మహానుభావురాల్ని ఆవిడ బయోగ్రఫీ రాస్తూ అందులో ఆవిడ సిగరెట్ కాల్చింది అని రాశాడు. వాడికి అది ఆనందం. ఎంతటి విద్వాన్ మణి ఆవిడ. కాబట్టి ఎక్కడో ఏదో ఒకటి పట్టుకుంటే, వెన్ యు ఆర్ పాయింటెటింగ్ ఏ మైన్యూట్ మిస్టేక్ ఇన్ ఏ మైన్యూట్ థింగ్, అవతల వాడికి నువ్వు తెలియకుండా ఎంత గ్రేట్నెస్ ఇస్తున్నావు నీకు అర్థం అవుతుంది. బ్రహ్మానందం ఇలా చేస్తాడంటే మిగతా విషయాల్లో బ్రహ్మానందం ఇస్ సంథింగ్ ఎల్స్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. మన గురించి వాడు ఒకడు వెనకాల మాట్లాడుకుంటున్నాడంటే వాడు వెనుకున్నాడు, మనం ముందున్నాం. అసలు నీకుండే ప్రాబ్లం ఏంటో తెలుసా? వెంటనే కోపం వచ్చేస్తుంది. సో ఎవరిని కలవు, ఎవరికి భయపడవు, ఉన్నదన్నట్టు మొహం మీద మాట్లాడేస్తావు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నీ చుట్టూ ఎవడు ఉండమంటే ఉంటాడో? ఎవడో ఉండడు. ఇక్కడ ఎలా ఉండాలంటే తేనెతో పాటు విషం పూసిన కత్తిలాగా, దింపుతున్నా కూడా దిగినట్టు కూడా తెలియకూడదు. అంత మెత్తగా మాట్లాడేవాళ్ళు అయితే మాత్రం బావా సూపరా అంటారు. నేను నిన్ను తిట్టానా, లేదా కొట్టానా, లేదా నీ చెడు కోరుకున్నానా? నేను నిన్నేమీ చేయనప్పుడు నేను నీకు నచ్చట్లేదంటే దట్స్ నాట్ మై ప్రాబ్లం, దట్స్ యువర్ ప్రాబ్లం. ఎందుకంటే నీ లోపల ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో నీకు మాత్రమే తెలుసు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఎవరికి ఏమీ చేయకపోయినా మనల్ని ఈ భూమి మీద చాలా మంది ఆశ్రయించుకుంటున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం మాత్రమే. అలాంటి వాళ్ళని చూసి మనం బాధపడకూడదు. నువ్వు బాధపడకూడదు, నేను బాధపడకూడదు, ఎవరూ బాధపడకూడదు అని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ తేజ టాక్స్. బాబాయ్. ఒక్క విషయం గట్టిగా గుర్తుపెట్టుకో, మనుషులు ఎప్పుడూ మారరు, కేవలం వాళ్ళ అవసరాలు మాత్రమే మారుతాయి. నువ్వు అనుకుంటున్నావు నిన్నటి దాకా ఎంత బాగుండేవాళ్ళు, ఇవాళ సడన్ గా ఎందుకు ఇలా అయిపోయారు, నేనేమన్నా తప్పు చేశానా, నా వలన ఏమన్నా ప్రాబ్లం అయిందా అని రాత్రి అంతా నిద్ర లేకుండా నేను నువ్వే ప్రశ్నించుకుంటున్నావు. కానీ అసలు నిజం ఏంటంటే నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు చెడ్డవాడివి అసలు కాదు. కేవలం నీ వల్ల వాళ్ళకి జరగాల్సిన పని అయిపోయింది, లేదా నీకన్నా బెటర్ ఆప్షన్ ఒకటి దొరికింది, అంతే. ఇక్కడ బంధాల కంటే అవసరాలు ఎక్కువ మాట్లాడతాయి. మనం వాళ్ళకి ఉపయోగపడే అంతవరకు మనం వాళ్ళకి దేవుడిలా కనిపిస్తాం. మనతో పని అయిపోగానే మనం ఎవరో కూడా గుర్తులేనట్టు ప్రవర్తిస్తారు. ఇది చూసి నువ్వు బాధపడకు, దీని ఒక లెసన్ లా తీసుకో. దీన్ని అవసరం కోసం వాడుకునే వాళ్ళ కోసం నీ విలువైన కన్నీరుని వేస్ట్ చేయకు. దీన్ని నిజంగా ప్రేమించే వాళ్ళు నిన్ను ఎప్పుడు వదిలేరు, వాడుకునే వాళ్ళు ఎప్పుడు ఉండరు. సో ప్లీజ్ డోంట్ క్రై. నిన్ను నువ్వు గౌరవించుకో. ఎవరున్నా లేకపోయినా నువ్వు కింగ్ లా బ్రతకాలి.